కాంగ్రెస్ లో పూర్తి రాజకీయ జీవితం సాగించిన వారు బొబ్బిలి రాజులు. టీడీపీలో పూసపాటి రాజులు అధికార చక్రాలు తిప్పేవారు. కానీ ఇప్పుడు రెండు సంస్థానాధీశులు టీడీపీలోనే ఉంటున్నారు. 2019లో విజయనగరం బొబ్బిలి రాజులు కలిసి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఓడారు కాబట్టి ఎవరి అస్తిత్వ పోరాటాలు వారు చేసుకుంటూ వచ్చారు. తాజా ఎన్నికల్లో పూసపాటి రాజుల మూడవ తరం వారసురాలు అదితి గజపతిరాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు. బొబ్బిలిలో చూస్తే మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెర వెనుక జరగగా ఆయన తమ్ముడు బేబీ నాయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. దీంతో టీడీపీలో బొబ్బిలి రాజుల హవా మొదలైంది. మంత్రిగా బేబీ నాయన కనిపిస్తారు అనుకున్న తొలి దఫాలోనే ఛాన్స్ తగలలేదు. పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా ఆయనకు ఛాన్స్ వస్తుందని అనుచరులు నమ్ముతున్నారు. నిజానికి మంత్రి పదవి ఇంటి దాకా వచ్చినట్లే వచ్చి తప్పిపోయింది అన్న ప్రచారమూ ఉంది. దానికి జిల్లా రాజకీయ సమీకరణాలు కారణమని టాకు. అయితే రానున్న రోజుల్లో మాత్రం బొబ్బిలి కోట నుంచే జిల్లా రాజకీయాలను సాధించే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఒకనాడు విజయనగరం కోట టీడీపీ రాజకీయాలను శాసించిన సంగతి విదితమే. అశోక్ కుమార్తెకు అంత అనుభవం చాతుర్యం ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం మరో సంస్థానంగా ఉన్న బొబ్బిలి కోట నుంచి పసుపు రాజకీయం పసందుగా సాగుతోంది అని వినిపిస్తోంది. ఇక తూర్పు కాపుల నుంచి నాయకులు ఉన్నారు. వారు కూడా జిల్లా రాజకీయాల్లో ఛాన్స్ వస్తే చక్రం తిప్పాలని చూస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే ఆయన క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు విజయనగరం కోటకు ఆల్టర్నేట్గా టీడీపీలో కొత్త కేంద్రాలు పుట్టుకొని రావచ్చు అని విశ్లేషిస్తున్నారు.